పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కాబోతున్నాయి. అధికార విపక్షాల్లో సంఖ్యాపరమైన మార్పులు కీలక బిల్లుల నేపథ్యంలో ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మారిన పరిస్థితుల్లో ఇవి వాడివేడిగా జరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సంబంధిత బిల్లును ఎజెండాలో ఇంకా చేర్చలేదు. ఇక ప్రతిష్టాత్మకమైన బిల్లుపై సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు అధికార కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టాలని విపక్ష ఇండి కూటమి పావులు కదుపుతోంది. ఈ కూటమితో తెగదెంపులు చేసుకున్న డీఎంకే తమకు విడిగా సీట్లు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే కోరింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరినట్టుగా ప్రకటించిన 20 మంది ఎంపీలు తమకు విడిగా సీట్లు కేటాయించాలని చేసిన అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు. పార్లమెంట్లో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీఏకు లోక్సభలో 362, రాజ్యసభలో 164 సీట్ల అవసరం ఉంది. ఇక ప్రస్తుతం ఎన్డీఏ లోక్సభలో సుమారుగా 318 వరకు, రాజ్యసభలో 150 వరకు స్థానాలను కలిగి ఉంది. కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు, ఇతర పార్టీల నుండి ఫిరాయింపులు ఉన్నప్పటికీ ప్రత్యేక మెజారిటీ మార్కును అందుకోవడానికి ఎన్డీఏ ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడం, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం దీని ముఖ్యమైన ఉద్దేశం. లోక్సభలో 2/3 మెజారిటీని సాధించడం అనేది ఎన్డీఏకు అతిపెద్ద సవాలుగా మారింది. ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ, బీజేడీ లాంటి తటస్థ పార్టీల మద్దతుతో పాటుగా ప్రతిపక్ష సభ్యులు సభకు గైర్హాజరు కావడం లేదా ఓటింగ్ సమయంలో తప్పుకోవడం లాంటి మార్గాల ద్వారా బిల్లును నెగ్గించుకోవడానికి ఎన్డీఏ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యసభలో మెజారిటీ సాధించేందుకు ఎన్డీఏ చాలా దగ్గరగా ఉన్నప్పటికీ లోక్సభలో మాత్రం మిత్రపక్షాలు, ఇతర విపక్ష ఎంపీల మద్దతు లేకుండా కీలక రాజ్యాంగ సవరణ బిల్లులు పాస్ అవ్వడం అంత సులభం కాదు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్టు ఇప్పటికే విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలను చేపట్టనుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఈ సమావేశాల్లో చర్చించి ఆమోదం తెలపనుంది. ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోనుంది. జనన మరణాల ఆలస్యం, రిజిస్ట్రేషన్ల నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టానికి మరికొన్ని సవరణలు చేయనుంది. ఎంఎస్ఎంఈ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆలస్యపు చెల్లింపుల పరిష్కారం కోసం సరికొత్త బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానుంది. రాష్ట్రాలు సొంతంగా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ను కౌన్సిల్ను ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు నిధుల వ్యయంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించనుంది. ఆగస్టు 13 లోపు ఈ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించి కూడా కావాల్సిన బలం 2/3 బలం. బట్ ఇప్పటికే 362 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏకు బలం 318 చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 872 కంటే ఎక్కువే ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ సవరణ మార్పు కోసం ఏదైతే కూడా ఇంకా 362కు ఇంకా 44 సభ్యుల మంది కొరత ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా మనం చూసాం ఇండియా కూటమి నుంచి కూడా డీఎంకే విడిపోయింది. ముఖ్యంగా టీఎంసీ పార్టీకి సంబంధించి కూడా 20 మంది ఎంపీలు వాళ్ళందరూ కూడా విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కూటమిలో కూడా వాళ్ళు కలిసిపోయిన ఇది. బట్ ముఖ్యంగా కూడా ఈ పరిణామాల నేపథ్యంలో కూడా రేపు ఏం జరగబోతోంది, ఎన్డీఏ కూటమి నెగ్గగలుగుతుందా లేకపోతే ఇండియా కూటమి సభ్యులు ఎటువంటి వ్యూహంతో కూడా ఉండబోతున్నారు అనేది కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంది. రైట్, మాట్లాడదాం. కరెస్పాండెంట్ రాము జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాము.
గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మొత్తంగా కూడా ఇండి కూటమి నుండి ఇక డిఎంకే విడిపోయింది. టీఎంసీ ఎంపీల బలం ఏదైతే కూడా 20 మంది ఎంపీలు వీళ్ళందరూ కూడా విడిపోయారు. ఈ పరిణామం మొత్తంగా కూడా కేంద్ర బిల్లుకు సంబంధించి కూడా ఆమోదంలో ఒక పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇది కొంత వాళ్ళకి కలిసి వస్తుందా? రేపు ఎట్లా ఉండబోవచ్చు రాము? బిందు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు జరగబోయేవి సాధారణ సమావేశాలు కావు. రాబోయే రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం చేసే సమావేశాలుగా వీటిని రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురావాలని భావిస్తుండగా వాటిని అడ్డుకోవాలని మాత్రం ప్రతిపక్షం ఇండియా కూటమి అయితే వ్యూహాలు రచిస్తుంది. అయితే ఈ సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా ప్రభుత్వం సభను సజావుగా నడపాలని అన్ని పార్టీల సహకారం అయితే కోరింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు, విదేశాంగం, అంతర్గత భద్రత, పలు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అత్యంత ఆసక్తికర అంశం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకురావచ్చని చర్చ కూడా జరుగుతుంది. లోక్సభ స్థానాలను గణనీయంగా పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు అవసరమైన నియోజకవర్గాల పునర్విభజన చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ సరిపోదు. లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా ప్రత్యేక మెజార్టీ అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకి పూర్తి సంఖ్యాబలం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు అనేది కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఎంపీలు పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న పరిస్థితి. అదేవిధంగా పంజాబ్ సంబంధించిన ఆమ్ ఆద్మీ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన శివసేనకు సంబంధించిన కొంతమంది ఎంపీలు. అయితే ఈ నేపథ్యంలో వారి యొక్క బలంతో ఈ యొక్క బిల్లును పాస్ చేయాలనేసి ఎన్డీఏ కూటమి అయితే భావిస్తుంది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీ వంటి పార్టీల వైఖరి కూడా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కొంతమంది సభ్యులు ఓటింగ్ దూరంగా ఉండే అవకాశాలు కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఒకవేళ దూరంగా ఉన్నా సరే ఈ యొక్క బిల్ అనేది పాస్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే 1/3 కావాలి కాబట్టి ఆబ్సెంట్ అయినప్పుడు కూడా అందులో ఆ టైంలో సభలో ఎంతమంది ఉన్నారో దాన్ని 1/3గా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు సీట్ల పరంగా అన్యాయం జరగవచ్చని ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై కూడా సభలో తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ అమలుపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే చట్టం ఎప్పటికే ఆమోదం పొందినప్పటికీ జనాభా లెక్కలు డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతనే అమలు చేసే పరిస్థితి ఉంటుందో ప్రతిపక్షాలు కూడా దీనిపై ప్రభుత్వం నిలదీసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన ఏదైతే బిజినెస్ లిస్ట్ ప్రకారం పలు కీలక బిల్లులను సభ ముందు ఉంచే పరిస్థితి ఉంది. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై కూడాను, అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని మార్పులు చేయడంపై కూడాను, విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణపై కూడాను, అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి ఊతమిచ్చే కొత్త నిబంధనలు తీసుకురావడంలోను, జన మరణాలు నమోదైన కఠిన నిబంధనలు కూడా దానిపై విధించే విధంగా ఒక బిల్లును, జాతీయ గౌరవానికి భంగం కలిగించే నేరాలపై కూడా చట్ట సవరణ వంటి అంశాలు కూడా దీంట్లో తీసుకురావాలని అయితే ముఖ్యంగా కూడా ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కూడా అంటే జనాభా నియంత్రణ పాటించిన ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు వీళ్ళందరూ కూడా చాలా వరకు నష్టపోతారు అనే విధంగా కూడా సీట్ల పరంగా కూడా అన్యాయం జరుగుతోంది అంటూ కూడా ఈ పాయింట్స్ తో ఇండి కూటమి అంటే కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది. బట్ కేంద్రం ఏదైతే కూడా దీనికి సంబంధించి కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా ఆ భయాన్ని పోగొట్టేగలదంటారా? దానిపై కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. ఒక ప్రాంత జనాభా బాగా పెరిగితే అక్కడ కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చు. జనాభా తగ్గితే లేదా మాన్య ప్రాంతాల్లో కూడా సరిహద్దులు మార్చవచ్చు. ప్రతి ఎంపీ లేదా ఎమ్మెల్యే దాదాపు సమాన జనాభా ప్రాతినిధ్యం వహించేలా నియోజకవర్గాలు పురమించి డీలిమిటేషన్ ఉద్దేశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుందంటే 2026 తర్వాత తాజా జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉందని చర్చ ఉంది. దీంతో లోక్సభ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ అమలుకు కూడా డీలిమిటేషన్ అనేది ఒక కీలక దశగా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు. ఎందుకంటే దక్షిణాదిలో ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కూడా ఎక్కువగా
జరిగాయి, జనాభా కూడా తగ్గింది. అయితే తమకు లోక్సభ సీట్లు తగ్గాయి లేదా ఉత్తర రాష్ట్రాలతో పోలిస్తే ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు తమని అణిచివేస్తున్నారు, ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడ ఇంపార్టెన్స్ మాకు ఉండట్లేదు. ఇప్పుడు ఈ లోక్సభకు సంబంధించిన సీట్ల సంఖ్య కూడా తగ్గితే ఇంకా పూర్తిగా చూసే పరిస్థితి ఉండదని ఒక భయాందోళన కూడా నెలకొంది. దీనికి సంబంధించి దక్షిణాది ముఖ్యమంత్రులు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ముఖ్యంగా అంటే రాము, ఇప్పుడు డిఎంకే వైఖరిలో మనం మార్పు చూసాము. అలాగే దీనికి సంబంధించి టీఎంసీలో కొంతమంది ఎంపీలందరూ కూడా విడిపోయారు. బట్ వీళ్ళందరి మద్దతు కూడా అంటే రేపు అక్కడ ఎన్డీఏ పార్టీకి అంటే దక్కే ఛాన్స్ గా లభిస్తుందంటారా? ఎందుకంటే డిఎంకే ఇండియా కూటమితో తెగదింపులు చేసుకున్న పరిస్థితి ఉంది. డీలం చేసిన అంశంపై డిఎంకే తన వైఖరిని మరింత దూరుగా వినిపిస్తుంది. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ లో కూడా ఈ అంశానికి బలంగా లేవనెత్తేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత సభకి హాజరయ్యి దీనిపై ఏమైనా బలంగా డిఎంకే లాంటి పార్టీలు బలంగా వినిపిస్తావా లేదా అనేది కూడా కొంత ఆసక్తికర చర్చగా మారింది. అయితే ఒకవైపు డిఎంకే హాజరు కాకపోవచ్చు అనే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో డిఎంకే కూడా హాజరు కాకపోవచ్చు సంకేతాలు కూడా మనకి వినిపిస్తున్నవి. రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, ముఖ్యంగా కూడా డీలిమిటేషన్ బిల్లు ముఖ్యంగా కూడా జనాభా నియంత్రణ పాటించిన దక్షిణ రాష్ట్రాలకు సీట్ల పరంగా కూడా కొంత అన్యాయం జరుగుతోందంటూ కూడా ఈ పాయింట్స్ తో ఇండి కూటమి రేపు మాట్లాడబోయే అవకాశం ఉంది. సో డీలిమిటేషన్ సంబంధించి కూడా కేంద్రం ఏమైనా కూడా కొంత ఈ దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి కూడా వాడు మాట్లాడితే కొంత వాళ్ళ భయాన్ని పోగొడుతుందో లేదో అనేది రేపు పార్లమెంట్ సమావేశాల్లో జరిగే అంశాలకు ఇది కూడా చాలా కీలకంగా మారనుంది. రైట్, మా కరెస్పాండెంట్ పవన్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. ఎస్ పవన్, ఎట్లా చూడాలి రేపు జరిగే పార్లమెంటు సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే కూడా అటు డిఎంకే గానీ ఇండి కూటమి నుంచి కూడా విడిపోయిన పరిస్థితి. సో ఇండి కూటమికి ఒక పెద్ద ఎదురు దెబ్బగా మనం అర్థం చేసుకోవాలా? రేపు ఎట్లా ఉండబోవచ్చు సెషన్? బీజేపీ అధికారంలోకి వచ్చి నుంచి అంటే దాదాపు 12.5 సంవత్సరాలు అయింది. ఒక్కసారి కూడా ఈ 12.5 బిల్లు ఎక్కడ కూడా వీగిపోలేదు. కానీ మొట్టమొదటిసారి 12.5 సంవత్సరాల తర్వాత బీజేపీ అటు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కలిపి పెట్టడంతో అంత ప్రతిపక్షాలు అక్కడ వ్యతిరేకించడం జరిగింది. ఆ బిల్లు మొట్టమొదటిసారి బీజేపీకి అటు ఎదురు దెబ్బగా మారింది. అయితే వచ్చే పార్లమెంట్ సమావేశాల కల్లా అంటే వచ్చే వర్షాకాల సమావేశాల కల్లా మనం అనుకున్నది సాధించాలా అంటే డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ బిల్ ఖచ్చితంగా మనం పాస్ చేయాలా. ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే 4వ సారి కూడా వచ్చిన ఒక గట్టి వ్యూహాత్మకంతోనే బీజేపీ ముందడుగేస్తున్నట్టు కూడా ఒకవైపు ప్రతిపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అక్కడ ఏ రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలన్నింటినీ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా కూడా వాళ్ళకు కొంత అటు షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బెంగాల్ గురించి మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే గతంలో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ వీగిపోవడానికి అటు బెంగాల్ లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, అటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కావచ్చు, ఇట్లాంటి బలమైన నేతల్ని పూర్తి స్థాయిలో ఆ పార్టీని దెబ్బగొట్టి ఆ పార్టీలో ఉన్న నేతల్ని మరోవైపు ఆల్టర్నేట్ పార్టీలోకి పంపించడమా లేకపోతే బీజేపీలో విలీనం చేసుకోవడం లాంటి అంశాలు కూడా తీసుకొస్తుందని ముఖ్యంగా ఇండి కూటమి అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా పదే ఆరోపణలు చేస్తూ వచ్చినాయి. ఈ అంశం మీద 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అటు మనం బలంగా ఉన్న పార్టీల నుంచి నేతల్ని మన వైపు అంటే మనం బిల్లు పెట్టినప్పుడు మన వైపు ఓట్లేసే విధంగా మనం చేసుకోవాలనే అంశంతో వాళ్ళు ముందుకెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. రేపు వర్షాకాల పార్లమెంటు రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2/3 మెజారిటీ ఎలాగైనా మనం తీసుకొచ్చుకోవాలనే ఒక వ్యూహాన్ని కూడా అటు నరేంద్ర మోదీ గారు అలాగే అక్కడ ఉన్న అమిత్ షా వీళ్ళందరూ కూడా ఆ వ్యూహాన్ని కూడా బలంగా అటు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. వైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అటు విడిపోవడం కావచ్చు, అక్కడ ఉన్న ఒక నేషనలిస్ట్ పార్టీలో ఆ పార్టీ ఎంపీలు బీజేపీకి సపోర్ట్ గా అక్కడికి వెళ్ళడం, అలాగే ఇండి కూటమి తమిళనాడులో టీవీకి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఆ పార్టీ ఇండి కూటమిలో ఉన్న డిఎంకేకి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వకుండా తను టీవీకి సపోర్ట్ ఇవ్వడం, దాంతో డిఎంకేకు ఇండి కూటమికి ఉన్న బంధాన్ని కూడా డిఎంకే అటు తెగదెంపులు చేసుకోవడం, పార్లమెంట్లో మాకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించండి అని కూడా చెప్పడం, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నాం, మాకు సపరేట్ సీట్లు కేటాయించండి అని చెప్పేసి
ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ కొంత ముందుగా ఇండియా కూడా బలాన్ని ఒక్కొక్కడే కట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి బీజేపీ చేస్తూ వచ్చింది. అయితే డీలిమిటేషన్ విషయంలో ముందు నుంచే రకరకాల అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. అధికార విపక్షాల్లో కూడా సంఖ్యాపరమైన మార్పులు, అదేవిధంగా కూడా కీలక బిల్లుల నేపథ్యంలో రేపు ఎలా ఈ సెషన్ జరగబోతోంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా కూడా చోటు చేసుకుంది. రైట్, విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే. నమస్తే. రైట్, ఇప్పటికే మనం చూసాము ఇండియా కూటమి నుండి డిఎంకే విడిపోయింది. టీఎంసీ నుంచి 20 మంది ఎవరైతే కూడా ఎంపీలు ఉన్నారో కూడా పరోక్షంగా కూడా అక్కడ ఎన్డీఏ పార్టీకి మద్దతు ఇస్తున్న పరిస్థితి. బట్ పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విడిపోవడం వల్ల కూడా అంతా కూడా రేపు ఏ విధంగా అది కలిసి వస్తుంది ఎన్డీఏకి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఐ న్యూస్ ప్రేక్షకులకి మీకు కూడా. ఇప్పుడు ఎన్డీఏ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కీలకమైన బిల్లులను కూడా ఆమోదం పొందాలనే దిశగా అడుగులు వేస్తా ఉంది. దీనిలో ఏంటంటే ప్రధానంగా ఏదైతే చెప్పారో మహిళా రిజర్వేషన్ కావచ్చు, మొన్న డీలిమిటేషన్ మొన్న ఇబ్బంది పడింది, ఆ బిల్లులు రెండు కూడా వీగిపోయిన పరిస్థితి. సో ఈసారి అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ పెరిగిన బలం రీత్యా మళ్ళీ వాటిని ప్రవేశపెట్టి ఈసారి వెనకడుగు వేయకుండా అది దిగ్విజయంగా ముగించాలనేది కూడా ఎన్డీఏ సర్కారు భావిస్తా ఉంది. ప్రధానంగా అమిత్ షా దీనికి సంబంధించి అనేక వ్యూహాలు రచిస్తా ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి చూస్తే ఏంటంటే ఎన్డీఏకి ఇటు బీజేపీ కానీ అటు నితీష్ కుమార్ బీజేపీకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, బీహార్ నుంచి నితీష్ కావచ్చు, ఈ రెండు నేపథ్యంలో 293 సంఖ్యాబలం ఉంది. దానికి సంబంధించి ఇటీవల కాలంలో ఏంటంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా చాలా మంది చేరిన పరిస్థితి. అదేవిధంగా మొన్న ఏకనాథ్ షిండేకి సంబంధించి శివసేనకు సంబంధించి కూడా కొంతమంది చేరారు. సో ఇవన్నీ నేపథ్యంలో దాదాపు 335 దాకా చేరుకున్న పరిస్థితి. ఆ తర్వాత శరద్ పవార్కి సంబంధించిన పార్టీతో కూడా ఎన్సీపీతో కూడా అమిత్ షా చర్చలు జరుపుతున్న పరిస్థితి. సో వీళ్ళందరినీ కలుపుకుంటే దగ్గర దగ్గర ఎన్డీఏకి 354 అంటే 362 స్థానాలు యాక్చువల్గా 2/3 మెజార్టీకి కావాల్సిన అంశం. సో డిఎంకే కూడా అటెండ్ కాకుండా సహకరించే పరిస్థితి కాబట్టి ఈసారి ఈ డీలిమిటేషన్ కావచ్చు, వీటికి సంబంధించి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకంటే పార్లమెంట్ స్థానాల్ని దాదాపు ఇప్పుడున్న 543 నుంచి 850కి పెంచాలనే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి అదొకటి ఆమోదం పొందేలాగా చేసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టే ఈ అఖిలేష్ యాదవ్ సంబంధించి అంటే సమాజ్వాదీ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ఎంపీలను అట్రాక్ట్ చేసే విధంగా బీజేపీ అడుగులు వేస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా బీజేపీ దీనికి సంబంధించి చర్చలు జరుపుతుంది కూడా మనం చూడొచ్చు. సో ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు ఉన్న 33కు సంబంధించి ఇంకొంతమందిని అదనంగా చేర్చి 37కు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలనేది కూడా ఒక బిల్లు ప్రవేశపెడుతున్న పరిస్థితి. సో దానికి కూడా ఈ వర్షాకాల సమావేశాల్లోనే పెడతారనేది. రెండోది ఏంటంటే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరైతే పౌరులు మనకి పుట్టిన పిల్లలకు సంబంధించి లేకపోతే చనిపోయిన వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తూ ఒక బిల్లును తీసుకురాబోతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించి కూడా బిల్లులు తీసుకొస్తా ఉన్నారు. ఇంకొకటి సార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. అంటే ఇప్పటికే చాలా వరకు కూడా మనకి కేసెస్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా అంటే 33 నుండి 37 వరకు కూడా పెంచుతున్నారు. బట్ ఈ సంఖ్య అనేది సరిపోతుందా, లేకపోతే ఇంకొంత ఏమైనా కూడా మార్పు దిశగా చేస్తే ఏవైతే చాలా ఏళ్ల పాటు పెండింగ్ లో చాలా కేసెస్ అన్ని కూడా ఉంటాయి, లేట్ గా వస్తూ ఉంటాయి మనకి, ఆ సంఖ్య ఏమైనా కొంచెం మారిస్తే? యాక్చువల్గా మన భారతదేశంలో న్యాయం అందరి ద్రాక్షగా మారిపోతా ఉంది. బికాస్ ఆఫ్ దీనికి ఏంటంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ అటు కింది స్థాయి కోర్టుల దగ్గర నుంచి హైకోర్టు, రాష్ట్రాల హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టులో ఉన్న కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి, పెండింగ్ కేసులు. అందుకని న్యాయం కూడా చాలా న్యాయం సకాలంలో అందకపోతే అది కూడా ఒక శిక్షగా పరిణమిస్తారనమాట. సో అందువల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే రికమెండేషన్ చేసిందో 33 ఉన్న ఇప్పుడు సంఖ్యను న్యాయమూర్తుల సంఖ్యను 37కి పెంచాలనేది కూడా ఇప్పుడు ఈ బిల్లు తీసుకురాబోతున్నారు. ఆ బిల్లు కూడా ఖచ్చితంగా ఆమోదం పొందే పరిస్థితి ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఇండి కూటమి ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండి కూటమి ఉందో ఆ ఇండి కూటమి కేవలం ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్
బిల్స్ విషయాల్లోనే అబ్జెక్షన్ రైజ్ చేస్తుంది కానీ మిగతా బిల్లుల విషయంలో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. చూడాలి. ఇప్పుడు గతంలో ఒకసారి భంగపాటుకు గురైంది బీజేపీ, ఏదైతే మహిళా రిజర్వేషన్ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు. సో ఈసారి ఆ తప్పు దొరలకుండా రాజ్యసభలో కేవలం ఇంకా 14 మంది సభ్యులు ఉంటే సరిపోతుంది 2/3 మెజార్టీకి. అదే విధంగా లోక్సభలో చూసుకుంటే 362, దగ్గర ఒక 10 మందో 8 మందో కూడగట్టగలిగితే అక్కడ కూడా బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఆ దిశగా చాలా పట్టుదలగా ఉన్నారు అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో ఖచ్చితంగా ఆమోదం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, రేపు జరిగే పార్లమెంటు సమావేశాలపైన కూడా అందరి దృష్టి ఉంది. రేపు ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.